హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మరికొన్ని డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. మీ అమ్మని చూడాలనుకుంటే నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళి చూడు. నేను రాలేను, నాకు ఆఫీస్లో లీవ్ దొరకదు. ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ మదర్ యూ గో విత్ ద చిల్డ్రన్. ఐ కెనాట్ కమ్. ఐ కెనాట్ గెట్ లీవ్ ఫ్రమ్ మై ఆఫీస్. మీ అమ్మని చూడాలనుకుంటే నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళి చూడు. నేను రాలేను, నాకు ఆఫీస్లో లీవ్ దొరకదు. If you want to see your mother, you go with the children. I cannot come. I cannot get leave from my office. ఇప్పుడు నువ్వు బాధపడేంత మాట నేను ఏమన్నానని నువ్వు అంత బాధపడుతున్నావు? భార్య భర్తల మధ్య ఇవన్నీ సహజం కదా. What did I say that you should feel sad? You are so much upset. All these things are natural between husband and wife. Aren't they? ఇప్పుడు నువ్వు బాధపడేంత మాట నేను ఏమన్నానని నువ్వు అంత బాధపడుతున్నావు? భార్యాభర్తల మధ్య ఇవన్నీ సహజం కదా. వాట్ డిడ్ ఐ సే దట్ యూ షుడ్ ఫీల్ సాడ్? యు ఆర్ సో మచ్ అప్సెట్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ న్యాచురల్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. అరంటే రైలు దిగ్గానే ముందు బస్ స్టాండ్కి వెళ్ళు. బస్ లేకపోతే అక్కడ వెయిట్ చెయ్యి. రైల్వే స్టేషన్ వద్ద టైం వేస్ట్ చేసుకోకు. As soon as you get down from the train, go to the bus stand. If there is no bus, wait there. Don't waste time at the railway station. రైలు దిగ్గానే ముందు బస్ స్టాండ్కి వెళ్ళు. బస్ లేకపోతే అక్కడ వెయిట్ చెయ్యి. రైల్వే స్టేషన్ వద్ద టైం వేస్ట్ చేసుకోకు. As soon as you get down from the train, go to the bus stand. If there is no bus, wait there. Don't waste time at the railway station. ఏదైనా సమస్య ఉన్నప్పుడు పిల్లల ముందు నా పైన అరవకండి, బాగుండదు. పిల్లలు లేనప్పుడు డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ డు నాట్ షౌట్ ఎట్ మీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద చిల్డ్రన్. ఇఫ్ ఐ విల్ నాట్ బీ నైస్, లెట్ us discuss matters when the children are not there. ఏదైనా సమస్య ఉన్నప్పుడు పిల్లల ముందు నా పైన అరవకండి, బాగుండదు. పిల్లలు లేనప్పుడు డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ డు నాట్ షౌట్ ఎట్ మీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద చిల్డ్రన్. ఇఫ్ విల్ నాట్ బీ నైస్, లెట్ us discuss matters when the children are not there. మనవాడి గురించి బయట వాళ్ళు ఏదో చెప్పారని నువ్వు మనవాడిదే తప్పని నిర్ణయం చేయకు. మనవాడిని కూడా అడిగి నిర్ణయం తీసుకో. ఇఫ్ outsiders say something about our fellow, do not decide that it is our fellow's mistake only. Get to know the truth by enquiring of our fellow also. మనవాడిని గురించి బయట వాళ్ళు ఏదో చెప్పారని నువ్వు మనవాడిదే తప్పని నిర్ణయం చేయకు. మనవాడిని కూడా అడిగి నిర్ణయం తీసుకో. ఇఫ్ outsiders say something about our fellow, do not decide that it is our fellow's mistake only. Get to know the truth by enquiring our fellow also. చెప్పుడు మాటలు విని నమ్మొద్దు, వాస్తవం గ్రహించాలి. Do not believe words which are spoken. You must get to know the truth. చెప్పుడు మాటలు విని నమ్మొద్దు, వాస్తవం గ్రహించాలి. Do not believe words which are spoken. You must get to know the truth. Please like, share and subscribe to my channel. Thank you.